మనం ఈ జూబ్లీ క్లబ్ దగ్గర 800 క్లబ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నిరసన తెలపడానికి యూత్ కాంగ్రెస్ నేతలందరూ కూడా ఈ క్లబ్ లోకి వచ్చి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదంటూ యూత్ కాంగ్రెస్ నేతలందరూ కూడా వచ్చి క్లబ్ లో ముందు తమ నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు వస్తున్న క్లబ్ లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేస్తే వాళ్ళని నిర్వహిస్తున్నారు, పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు పూర్తిగా లైటింగ్స్ తో ఉన్నటువంటి క్లబ్ కాస్త ఒకసారిగా లైటింగ్ క్లోజ్ చేసి వాళ్ళని ఇక్కడే నిర్వహించి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళని వెళ్లకుండా నివారించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. నిజానికి ప్రభుత్వం క్లబ్ కల్చర్ ని పెంచి పోషిస్తుంది, దీని కారణంగా ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో యూత్ కాంగ్రెస్ నేతలందరూ కూడా వచ్చి తమ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తారు. వెంటనే నిబంధనల మేరకు నడవని వాటి మీద చర్య తీసుకోవాలి, డ్రగ్స్ ని అవాయిడ్ చేయాలి అనే దాని మీద వాళ్ళు వచ్చి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నంలో ధర్నా చేయడానికి ప్రయత్నం చేస్తుంటే పోలీసులు మాత్రం వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. వాళ్ళని ముందుకెళ్లకుండా ఆపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళని లోనికి వెళ్లే చొచ్చుకెళ్లడానికి కొంతమంది మొదట ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సామరస్యపూర్వక వాతావరణంలోనే నిరసన వ్యక్తం చేస్తామని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు మాత్రం ఇది మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు అనే దాన్ని వాళ్ళకి నచ్చచెప్పే ప్రయత్నం చేసి పంపించే ప్రయత్నాల్లో ఉన్నారు. అదర్వైజ్ కొద్దిగా ముందుకు చొచ్చుకోవాలని వెళ్లే ప్రయత్నం కనుక కొనసాగితే అరెస్ట్ చేస్తామని కూడా వాళ్ళతో చర్చలు జరుపుతున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూడొచ్చు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పబ్ కల్చర్ మరీ విచ్చలవిడితనంగా పెరిగింది. ఇందులో యువతనే ఎక్కువ దాంట్లోకి వెళ్లిపోయి యువత పాడవుతుంది అనే దాని మీద చెప్పే ప్రయత్నాలు అయితే యూత్ కాంగ్రెస్ నాయకులు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నేతలు చెప్పే ప్రయత్నం జరుగుతుంది. హైదరాబాద్ లో చాలా రోజులుగా పబ్ కల్చర్ విపరీతంగా విచ్చలవిడిగా పెరిగిపోతున్న విషయాన్ని ఎన్టీవీ చాలా రోజులుగా చెప్పే ప్రయత్నం చేసింది, అందరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. వాళ్ళు ముందుకెళ్లి కొద్దిసేపు నిరసన వ్యక్తం చేయడానికి పోలీసులు అనుమతి ఇచ్చడం జరిగింది. లోనికి వెళ్లకుండా పబ్ ముందు కూర్చుని వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న తీరును జనంలోకి తీసుకెళ్లడం కోసం వాళ్ళు మాత్రం చేసే ప్రయత్నం చేస్తారు. అక్కడే ఉండి నిరసన వ్యక్తం చేస్తామన్నారు. ఇప్పటి వరకు పూర్తిగా లైటింగ్ తో కలకలన్నటువంటి ఈ పబ్ కాస్త లైట్లు మొత్తం ఆపేసి లోపటి జనం లోపటినే ఉన్నారు, బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. బౌన్సర్స్ ని పెట్టి వీళ్ళని లోనికి వెళ్లకుండా ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. దాంతో పాటుగా పోలీసులు వాళ్ళని లోనికి వెళ్లకుండా నిలువరిస్తున్నారు. ప్రతి చోట ముందుకెళ్లకుండా అద్దాలు ఉన్నాయి కాబట్టి పగలగొట్టడానికి ఎవరన్నా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా ఉండడం కోసం ఆపే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా కొంత నచ్చజెప్పి దూరంగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తామని చెప్పే ప్రయత్నంలోనే ఇక్కడ నేతలు మొదటి చేసే ప్రయత్నం చేస్తున్నారు. పబ్బుల కల్చర్ వల్ల యువత తీవ్రంగా నష్టపోతుంది అనే ఉద్దేశంతో వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ నగరంలో చెప్పండి ఏం చెప్పడానికి వచ్చారు? ఈ రోజు మేము ఒక విషయం ఇక్కడ అప్పీల్ చేయడానికి వచ్చినాము. ఏదైతే డ్రగ్స్ ఒక ఇష్యూ జరుగుతుందో దాన్ని మొత్తం క్లబ్ మాక్సిమం గా క్లబ్ కల్చర్ గురించి ఈ రోజు ఇంత పెద్ద మొత్తం సిటీ మొత్తంలో కూడా క్లబ్ కల్చర్ వాళ్ళు చేసిన క్యాంపెయిన్ కి ఇండియన్ కాంగ్రెస్ తరఫున కూడా మొత్తం పూర్తి మద్దతు ఇస్తున్నాం. మేము ఈ రోజు కేవలం వాలంటరీగా అన్ని కట్టుకోవాలని అప్పీల్ చేస్తున్నాము. మీరు చేస్తే ఎక్కడెక్కడ మీరు ఎక్కడెక్కడ మాక్సిమం అన్ని కలిసి ఆల్రెడీ చెప్పడం జరిగింది. వాలంటరీగా మేము కూడా వీలైతే అన్ని కలిసి వాలంటరీగా పీస్ఫుల్ గా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటంటే మీరు చేస్తే ఒక మెసేజ్ అనేది వాళ్ళు వస్తారో బయటగా అవుతుంది. మీకునే సమాచారం ఏంటి ఏం జరుగుతుంది సమాచారం ఒకటే. ఇంకా దీంట్లో చాలా పెద్ద పేర్లు ఉన్నాయి, చాలా పెద్ద పేర్లు ఉన్నాయి. అది కూడా వెలుగులోకి రావాలని యువజన కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తుంది. వాళ్ళందరి పేర్లు వెలుగులోకి రావాలని డిమాండ్ చేస్తున్నారు.
వాళ్ళు సామరస్యపూర్వకమైన వాతావరణంలో మెసేజ్ వెళ్లాలనే ఉద్దేశం ఇక్కడ బైఠాయించి నిరసన వ్యక్తం చేసి వెళ్ళిపోతామని చెప్పిన నేపథ్యంలో కొద్దిసేపటి పాటు వాళ్ళని ఇక్కడ కూర్చోవడానికి అవకాశాన్ని ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు సమాయత్తమవుతున్నారు. వాళ్ళంతా పద్ధతిగా వెయిట్ చేస్తే వాళ్ళని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నాలు చేస్తాం, లేకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో కొద్దిసేపు నిరసన వ్యక్తం చేసి ఏదైతే సీట్ మీద వహిస్తున్న తీరును అభినందిస్తున్నాయి. కాకపోతే ఇందులో ఉన్న పెద్దవాళ్ళ పేరు బయటికి రావాలని మాత్రం డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సంతోష్.